హైదరాబాద్ మహానగరంలో చెరువుల సంరక్షణే మా బాధ్యత అంటూ కూడా ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే అక్రమ కట్టడాలని కూల్చివేయడమే మా లక్ష్యం అంటూ కూడా చాలా వేగంగా దూసుకుపోతుంది హైడ్రా డిజాస్టర్ కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేయడాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే హైదరాబాద్ లో 60% అయితే పూర్తయిందని చెప్పొచ్చు. పలు అక్రమ కట్టడాలను చెరువులు ఉన్న చోట ఏవైతే అక్రమ కట్టడాలు నిర్మించబడ్డాయో, ఏదైతే FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవిటిని చాలా వేగంగా అతి వేగంగా ఎక్కడ కనిపించినా కూడా కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే ప్రస్తుతం నేను సున్నం చెరువు దగ్గరే ఉన్నాను. సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ఇండ్లు కూడా అంటే బఫర్ జోన్ లో ఉన్నట్టుగా హైడ్రా కమిషనర్ గుర్తించి ఇక్కడ కూల్చివేయడం అయితే జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ అన్ని కూడా మొత్తం ఇల్లు చూసుకోవచ్చు, మొత్తం డిజాస్టర్ అని చెప్పొచ్చు. సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా డిజాస్టర్ అయిపోయినాయి అని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే అందరూ పేదవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా నడి రోడ్న పడ్డాము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తారంటూ కూడా మేము భావించలేదు, అసలు అనుకోలేదంటూ కూడా ఇక్కడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏదైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అసలు మేము బ్రతకడానికి వచ్చాము, బ్రతుకు తెరువు కోసం వచ్చాము, ఇక్కడ ఇది FTL బఫర్ జోన్ లో ఉన్నాయంటూ మాకు ఏది తెలీదు, అసలు మాకు చదువు కూడా రాదు, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాకేం తెలుసు, మాకు గవర్నమెంట్ కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా తెలియజేయడం జరగలేదు, అందుకని మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాం చిన్న షెడ్ల లాగా. చూసుకోవచ్చు రేకుల ఇండ్లు ఏదైతే ఉన్నాయో కనిపిస్తున్నటువంటి రేకుల ఇండ్లు ఇవన్నీ కూడా ఇలా మేము ఒక షెడ్ లాగా వేసుకొని కూడా పిల్లలతో కూడా పని చేసుకుంటూ కష్టపడుతూ కష్టకాలంలో బ్రతుకుతున్న పరిస్థితి. అనుకోకుండా హైడ్రా అనే పేరు మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇట్లా అక్రమ కట్టడాలని వాళ్ళు భావించి అంటే అసలు ఏమి కూడా తెలుసుకోకుండా, వివరాలు ఏమి సేకరించకుండా, ఆధారాలు ఏమి పరిశీలించకుండానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ సున్నం చెరువు వెనకాల ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా కూల్చివేయడం ఎంతవరకు సమంజసం కాదు, ఎంతవరకు న్యాయం కాదంటూ కూడా ఈరోజు ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ఎంతో నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు మనతో పాటు కొంతమంది, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మేమైతే రోడ్లో పంటున్నాము, నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా, జనాల పక్షాన లేదు అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అన్ని కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఒక్కసారి వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? మొత్తం పోయింది కదా సామాను అని, మళ్ళీ తిండి లేదు ఏం లేదు, 3 రోజులు అయింది. ఇక్కడ పండుకుంటున్నాము, లేట్ చేయాలా. కొంత సామాను ఉంది, కొంత సామాను పోయింది కదా, ఏం చేయాలా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీది ఏ ఊరు? ఒడిశా నుంచి బ్రతకడానికి వచ్చారా? కూలి పని చేస్తున్నాం కదా. ఎవరు చెప్పలేదా ఇలా హైడ్రా అనే పేరు మీద అక్రమ కట్టడాలు కూర్చో? మీకు తెలియదా ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఉండొద్దని? ఏం చెప్పలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు? కిరాయి. ఎవరు ఇచ్చారు మీకు ఈ కిరాయి అని చెప్పి? ఈ రేకుల షెడ్లు కిరాయి అని చెప్పి ఎవరు ఇచ్చారు మీకు? మీ ఓనర్ ఎవరు? ఓనర్ మాకు తెలియదు కదా. ఓనర్ ఎవరు లేదమ్మా, అప్పచెప్పితే వాళ్ళు వచ్చి కిరాయి తీసుకుంటారు. 3 వేసి బేలు కిరాయి తీసుకోవడము అని చేసుకోవడం అనుకుని. కరెంట్ లేదు కూడా ఇక్కడ, నీళ్ళు కూడా లేదు, కరెంట్ బిల్లు సపరేట్. మరి ఎలా బ్రతుకుతున్నారండి? 10 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు ఆవిడ, ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికారు? అవుతుంది 10 సంవత్సరం అవుతుంది ఇక్కడ ఉంది. మేము గుడిసెల్లో ఉన్నా. ఆవిడ మాకు చెప్పలే. తెల్లారి 6 గంటలకు వచ్చి పాలు కొట్టినారు. కొన్ని సామాన్లు కూడా పోయినాయి, రైస్ ఫైజ్ మొత్తం పోయినాయి, బట్టలు గట్టలు అనిపోయి. అడగలేదా మరి మీరు నిరుపేద కుటుంబాలని చెప్పలేదా? దాదాపుగా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మేము బ్రతుకుతున్నాము. చెప్తే కూడా మాకు ఇది లేదు, బయటికి పోరా అన్నారు. ఇది పొగలు కొడతామా అన్ని మీరు అందరూ లేచిపోయింది అన్నారు. మన సామాన్లు ఉన్నా సరే మీ సామాన్లు కావాలి మాకు తెలియదు, అనవసరం అన్నారు. మనం పరిస్థితి ఏంటి అని మరి మీరు అడిగితే కూడా మాకేం తెలియదు. మీద నుంచి ఆటో వచ్చినది అలా చెప్తాంట వాళ్ళు. ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలా, మళ్ళీ ఏడ్ చేయాలా, ఆకలి ఏమంది ఉన్నాము, ఏం చేయాలి చెప్పు. చూస్తున్నారు కదా చాలా బాధ ఆవేది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏం చదువుతున్నావు? 7th అక్క. చెప్పలేదా మరి మీరు? చెప్పలేరు, వచ్చి డైరెక్ట్ బయటికి పోండి అని కుల కొట్టేసి ఇంతే. బయటికి పోండి, సగం ఉన్నాయి, సగం తీసినాం బయటికి. చిన్న పిల్లలం ఉన్నాము, మరి ఇట్లా ఏం లేదు బయటికి రమ్మని కుల తీసారు. సగం బుక్ ఉంది. ఇప్పుడేమో మా టీచర్ ఫోన్ చేస్తుంది స్కూల్ ఎందుకు రావట్లే అని. స్విచ్ ఆఫ్ ఉంది ఫోను.
ఛార్జింగ్ చేయడానికి ఆడుకోవాలి. ఇంకా మా ఏమైందండి? ఏమైంది అసలు? ఎట్లా ఉంటున్నారు? మేము అట్లే ఉంటున్నాము మా హోటల్లో తింటున్నాము పార్సల్ తెచ్చుకుని. మరి తిండి గట్రా ఏం లేదు, సామాన్లు గ్యాస్ గట్రా అన్ని పోయినది. మరి 6 గంటలు లేచినంత వచ్చేసినారు, లెగ్గు అమ్మ అన్నారు. ఇంత సామాన్ తీసినా ఇంత లాస్ట్ అయిపోయినది బియ్యం గట్రా. ఏవో హోటల్లో ఇక్కడ ఉండేటప్పుడు మీరు ఎవరు పర్మిషన్ తీసుకోలేదు? మాకేమి ఇరమ్మా, లేకపోతే ముందు చెప్పింటే మేము ఎక్కడ అయితే వెళ్ళిపోయింది. మేము వచ్చి 10 సంవత్సరం అయింది. మరి 10 సంవత్సరాలు మీకు ఇక్కడ ఉండడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ మా పిల్లడ వాళ్ళ సారే ఇచ్చిండు. అంతే, మీరు మాట్లాడడానికి రాలేదా? రాలేదు. మీ సార్ అయినారు, మీ దగ్గర ఉన్న మనిషి కిరి తీసిపోయిను. ఆ సారు వచ్చింది, మరి ఏం చేయాలమ్మా కొట్టేసినారు అని చెప్పిపోయినారు. వస్తున్నారు, మరి ఏ సారు రాలేదు. అట్లే కొన్ని తెచ్చి తింటున్నాము ఉన్నాము, మరి ఏం చేయాలా? ఏ సారు ఎక్కడ పడుకుంటున్నారు మీరు? ఇగో ఇక్కడే పడుకుంటున్నాము, కూస్తున్నాము. అందరూ మనిషికి జాగా అవుతుందా? పిల్లలు మగ పిల్లలు ఇక్కడ బయట ఉంటున్నారు, మేము ఆడలు కూస్తున్నారు. ఇట్లే అయిన మరేం చేస్తామమ్మా? అందరూ వస్తున్నారు, ఇట్లా చెప్తున్నా. మాకు ఎవరు సాయం చేస్తున్నారు? తెలుగు మనిషి అయితే గట్టిగా చెప్తారు, మేమేం చెప్తాము గట్టిగా? వాళ్ళు ఇష్టం, ఏమి ఇస్తున్నారు ఏమి లేవు. 3 రోజుల ఇట్లా ఉన్నాము, వాళ్ళ ఇష్టము. మరేం ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ FTL బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించినటువంటి అందులో ఎవరైనా నివాసం ఉంటే గనక అలాంటి నివాసాలను కూల్చివేయమంటూ కూడా వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం నిర్మాణాలను కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చివేసినటువంటి భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ కూడా సున్నం చెరువులో నిర్మించినటువంటి కొన్ని షెడ్లు వాణిజ్య పరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చివేశారు. మళ్ళీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మిపై కమిషనర్ కేసులు నమోదు చేశాం. FTL బఫర్ జోన్ లో ఉన్న స్థలాలు ఇల్లు మాత్రం కొనుగోలు చేయకండి అని ప్రజలకు సూచించారు. మరోవైపు హైడ్రా ఆదివారం ఉదయం మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ విల్లాలో కూల్చివేతలు చేపట్టింది. అలాగే సంగారెడ్డి జిల్లా అమినాపూర్ మున్సిపాలిటీలోని HMT కాలనీ వాణినగర్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులు సాయంతో పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా నిరుపేదలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే సున్నం చెరువు వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఈ షెడ్లన్నీ కూడా హఠాత్తుగా కూల్చివేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా అంటే ఒక మాట కూడా చెప్పకుండా, పర్మిషన్ ఇవ్వకుండా, ఏది అంటే కొన్ని రోజులు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ కూడా మనకి చెప్పకుండానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువు వద్ద ఉన్నటువంటి ఈ నిర్మాణాలను FTL బఫర్ జోన్ కిందికి చేపడుతున్నామంటూ కూడా FTL బఫర్ జోన్ లో ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించి ఇక్కడ అన్ని కూడా కూల్చివేయడం అయితే జరిగింది. ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా ఎన్నో రోడ్డున పడ్డాయని చెప్పొచ్చు. అదేవిధంగా వాళ్ళు బయట హోటల్స్ లో తింటూ రోడ్డు మీద పండుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి, మరి మాకేమైనా రేగుల షెడ్లు కట్టిస్తారా, ఈ గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఏం చేస్తుందంటూ ఈ రోజు వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా రోడ్డున పడుకోవడం, ఆడపిల్లలన్నీ కూడా చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలందరూ కూడా ఈరోజు స్కూల్ కు వెళ్లకుండా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా అల్లకల్లోలం అయిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఏం చదువుతున్నాను? 7th క్లాస్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 12 సంవత్సరాలు అయింది. ఆఫీసర్ వచ్చి అంటే ఎప్పుడు కూల్చివేయడం జరిగింది? మీకు ఏం చెప్పలేదా? మాకా ఏం చెప్పలేదు. ఇట్లా వచ్చిండ్రు, దానికి ఇరగొడదామని చూసిండ్రు. ఇంకా దానికి ఇరగొడదామని చూసిండ్రు. ఇంకా చెప్పిండ్రు ఏమైనా సామాన్లు అంటే తీసుకోండి అని చెప్పిండ్రు. ఇంకా సరే ఎలా అన్నాడు, సామాన్లు తీసుకుంటున్నాము. ఇంకా తీసుకోలేక అప్పుడే కూలగొట్టడానికి వచ్చేసిండ్రు ఇంకా అందరూ. ఇంకా బంగారం పూర్తిగా బయటకు తీయలేదా? ఇంకా పూర్తిగా ఏం తీయలే, కొంచెమే సగం తీసినాం అంతే. ఇంకా చిన్న చౌలీలు అట్లా దాంట్లోనే ఉండిపోయినాయి. ఇంకేం చేయాలి అర్థం కావట్లే, తినడానికి ఏమి లేదు అసలుకి. మరి మీరు వాళ్ళతో చెప్పలేదా, మేము ఇట్లా నిరుపేద కుటుంబాలు బ్రతకడానికి వచ్చాం, ఇది పరిస్థితి, మీరు అలా ఎలా కూలగొడతారంటూ మీరు ఏం అడగలేదా? మేము ఎంత అడిగినా ఎంత కూడా పట్టించుకోకుండా ఇంకా వెళ్ళిపోయిండ్రు అందరు. ఇంకా అక్కడ అయితే పెట్రోల్ పోసుకుర్రు, మాకేం లేవు అనుకుంటా అన్న సరే పట్టించుకోలేదు. 3 ఆత్మహత్య ప్రయత్నం చేశారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ మాకు కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? ఇంకా తినడానికి ఏమీ లేదు, ఉత్తిగా అట్లా కట్టుకొని ఉన్నాం. ఇంకా ఏం చేస్తాం? ఇంకా మాకు మేకలు కుక్కలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నారు మీరు? ఎక్కడ? అక్కడ చిన్న గుడిసె కట్టుకొని ఉన్నాం అంతే.
ఇది ఆ. వర్షం వస్తే కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది. వర్షానికి ఉండలేరు. అసలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏదైతే కవర్ కనిపిస్తుందో ఆ కవర్ కూడా వర్షం ఒక్కసారి పడితే గానీ కుప్పకూలిపోతున్నాడు పరిస్థితి. మనము ఇండ్లలో ఉంటేనే మనకు అసలు వరద నీరనే ఇండ్లలోకి పారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో ఈ వర్షానికి. అదే మరి వాళ్ళు చిన్న కవర్ వేసుకొని కూడా షెడ్ ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఏదో అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అసలు తినడానికి తిండి లేదు, రోడ్డున పడుకుంటున్నాం. అప్పటి పూర్తికి వాళ్ళు కవర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి అయితే ఇట్లా ఉందని చెప్పొచ్చు. కానీ గవర్నమెంట్ ఒక పక్క మంచి పని చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అక్రమ కట్టడాల విషయంలో FTL బఫర్ జోన్ కింద ఉన్నటువంటి చెరువుల్ని కబ్జాలు చేసి కబ్జాలకి గురవుతున్నాయి, వాటిని కాపాడమే లక్ష్యంగా తీసుకుంది అని నిజంగా చాలా మంది ప్రజలు అప్రిషియేట్ చేస్తూ కూడా ఒక మంచి పని చేపడుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కానీ ఇట్లా నిరుపేద కుటుంబాల ఏదైతే ఉంటున్నారో వాళ్ళు నివసిస్తున్నటువంటి చిన్న చిన్న ఇండ్లని అప్పటికప్పుడు కూల్చివేయడం అనేది నిజంగా బాధాకరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏదో చిన్న చిన్న షెడ్లు వేసుకొని దాదాపుగా 10 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇలా పెడితే మనం నిన్న చూసాం కదా, దాదాపు 3 ఆత్మహత్య యత్నం అయితే చేశారు. కిరోసిన్ పోసుకొని ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 ఎవరైతే 2 భార్య భర్తలు, అదేవిధంగా ఇంకొకరు 3 కూడా 2 కుటుంబాలకు చెందినటువంటి 3 ప్రాణాలు వదిలడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఒక మనిషి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది హైడ్రా అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి చూసింటే వాళ్ళని కూడా కాపాడి అప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉంటున్నటువంటి నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేసింది. దాని తర్వాత పోలీసులందరూ కూడా పైకి వచ్చి దాడి చేయడము, అదేవిధంగా ఇళ్లలో నుంచి బయటకు లాగేటువంటి చర్యలు చేపడుతున్నారు. నిరుపేద కుటుంబాల మీద ఈ రోజు అంటే దారుణంగా దౌర్జన్యంగా బయటికి లాక్కొస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వీళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు పోలీసులు. వీళ్ళని పోలీస్ స్టేషన్ కి లాక్కేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా బలవంతంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యానికి గురి చేస్తుందంటూ కూడా ఇక్కడ నిరుపేద కుటుంబాలు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అందరూ కొంతమందితో మాట్లాడడం కదా, వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే చాలా అంటే చాలా నిజంగా బాధగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివసిస్తున్నాం. మరి ఇప్పటికిప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఇలా అక్రమ నిర్మాణాల జమ కట్టి ఇవి కూల్చివేస్తే మేము ఇప్పటికిప్పుడు మా పిల్ల పాపలతో ఎక్కడికి వెళ్ళి బ్రతకాలంటూ కూడా ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాకు 1 రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఉంటున్న మేము కష్టపడి బ్రతుకుతున్నటువంటి ఇండ్లని కూడా కూల్చేయడం అనేది నిజంగా దౌర్జన్యం, నిజంగా అసలు అంటూ కూడా చాలా ఆవేదనకి అయితే గురవుతున్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలను అయితే పోలీస్ స్టేషన్ వద్దకి బలవంతంగా లాక్కెళ్ళినటువంటి పరిస్థితులు కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడికి బలవంతంగా లాక్కెళ్ళడం, కొంతమంది జైల్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, అంటే మేము చెప్పినట్టు వినకుండా మీరు బయటికి వెళ్ళకపోతే కేసులు పెడతామంటూ కూడా దబాయించడము, ఇదంతా కూడా ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు నిరుపేదల పట్ల న్యాయం చేకూరుస్తుంది? ఇదేనా మమ్మల్ని రోడ్డు మీద వేయడం అంటూ కూడా ఈ రోజు వాళ్ళు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు.